వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పాదాల రక్షణ నిజం చెప్పాలంటే ఫేస్కి బాడీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పాదాలకు ఇవ్వరండి. ఎవరు ఇవ్వరు, చాలా తక్కువ మంది. చాలా మంది కాళ్ళు తోముకోరు స్నానం చేసేటప్పుడు. అవును, చాలా తక్కువ మంది చేస్తారు. కాకపోతే పాదాలు కనుక మనం ఎప్పటికప్పుడు అంటే దాన్ని మసాజ్ చేసుకున్నా శుభ్రంగా ఉంచుకున్న ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పి నేను విన్నా. అవును, ఆయుర్వేదంలో వాటికి పాయింట్స్ కూడా ఉంటాయి కదా రమ్మగారు. అవును, ఆయుర్వేదం అంటే అదే ఏమంటారు, మన ఆక్యుపంచర్లో ఆక్యుప్రెషర్లో మనకి నాడీ వ్యవస్థ అంతా అరికాళ్లతోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అవును అవును, కాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. సో మరి మనము మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, నెక్స్ట్ శీతాకాలం, కాళ్ళ పగుళ్ళు కానీ ఇలాంటివి కాస్త మొదలయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి ఏంటి కంపేటివ్లీ మనం వేసవకాలంతో కదా. ఈ సీజన్లో మనం ఎలాంటి జాగ్రత్తలు, ఈ సీజన్ అని కాదు అసలు టోటల్గా పాదాల రక్షణ కోసం ఇంట్లో చేసే రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి, హోమ్ రెమెడీస్. కాళ్ళు పగుళ్ళు అంటే పగుళ్ళే కాదు, వర్షాకాలం వచ్చేసరికి కాళ్ళు పాసిపోతాయి. కొద్దిగా మనం వానలో తిరిగామనుకో, వర్షాకాలమే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేళ్ల సందుల్లో పాడైపోతాయి. పల్లెటూళ్ళలో చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి రోజు ఎక్కడో చోట వానలో ఎంతో కొంత చెప్పులు తడిసిపోవటము, పాదాలు తడిసిపోవటము, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాలు పగుళ్ళ కంటే వేళ్ల మధ్యలో పాడవుతుంది, గోళ్ళు పాడవుతాయి, గోళ్ళు పుచ్చిపోతాయి. వర్షాకాలం వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అవును, శీతాకాలం వచ్చేసరికల్లా పగుళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మన అందరి ఇళ్లలో ఎక్కువగా ఈ టైల్స్ ఏమంటారంటే నేలలు ఇవి కదా. ఇదివరకు మట్టి నేలల వల్ల సమస్య అనుకునేవాళ్ళం. మట్టి ఎప్పుడూ సమస్య కాదు, మట్టి ఎప్పుడు మంచిదే. మట్టి మంచిది. ఫ్లోరింగ్ తోటి మనకు సమస్యలు వస్తాయి. మైన్యూట్ డస్ట్ చేరుతుంది, ఆ డస్ట్ అంతా కాళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మొహం తోముకున్నంత శ్రద్ధగా పాదాలు తోముకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా పాదాలు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూసాను పెద్ద పిశాచాల్లాగా పెంచుకుంటారు గోళ్ళు. చేతి గోళ్ళు అంతే, కాలు గోళ్ళు ఇంతంత పొడుగుంటాయి. నీకు లేవు, నేను అంటలేదు. ఈ నడిచేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఎదురు దెబ్బ తగిలితే గోరు మొత్తం లేచిపోతుంది. మన నువ్వు పడినప్పుడు ఎలా అయింది, గోరు పగిలిపోయింది రమ్మగారు. అలాగే అవుతుంది. ఏదైనా తగిలిందంటే గోళ్ళకి చాలా సమస్య. కూసాలు కదిలిపోతాయి జయ. అవును, శరీరం కదిలిపోయినట్టే ఆ గోళ్ళకి తగిలిందంటే. గోళ్ళు దగ్గరగా కట్ చేసుకోండి. గోళ్ళ పక్కన ఉండే మట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. పూర్వమే చిన్నప్పుడు వందుపోసిందని వాళ్ళం. ఈ వర్షాల్లో బాగా తిరిగి వేళ్ళ పక్కన ఇంత వాచిపోయి నొప్పి పుట్టేది గోరు పక్కన. గోరు చుట్టూ కాదు, వందుపోయటం అంటారు. లోపల తడి వెళ్ళిపోతుంది అనమాట, చిన్న ఫంగస్ ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా, ఈ దీపం మీద కొంచెం ఒక చెంచాలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడి చేసి వేడి కొబ్బరి నూనె పిన్నిస్ తోటి వేసేవాళ్ళు. నిజంగా ఎవరికి ఊళ్ళల్లో వాళ్ళకి తెలుస్తుంది. కాలికోళ్ళకి వర్షాకాలమే వచ్చేది అది. ఇప్పుడు అసలు వానల్లో తిరగటం, బురదలో తిరగటం ఏమున్నాయి. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఉండుంటాయి పాపం. సిటీలో ఉన్న వాళ్ళకి ఏం లేవు. ఊర్లో కూడా అందరూ చెప్పులు వేసుకోవటం, అవి పాదరక్షలు వచ్చేసినాయి బాగా. రక్షణ అంటే చెప్పులు వేసుకోవటం ఒకటే కాదు. మొదట క్లెన్జింగ్, శుభ్రంగా ఉంచుకోవటం. రెండోది మర్దన, కాళ్ళు మసాజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. దేంతో చేయమంటారు? ఆయిల్ మసాజ్ ప్రతిరోజు రాత్రిపూట చేసుకోవచ్చు. నలకంత కొబ్బరి నూనె దగ్గర పెట్టుకుని రాత్రిపూట పడుకునేటప్పుడు పాదాలు శుభ్రంగా, బాత్రూమ్కి వెళ్ళటం, కాళ్ళు కడుక్కోవటం, అవును, శుభ్రంగా టవల్ పెట్టి తుడుచుకుని కొద్దిగా కొబ్బరి నూనెని పాదాలకి, వేళ్ళకి, అరికాళ్ళకి మర్దన చెయ్యండి. అరికాళ్ళు పాదాలు కూడా. మీ అరికాళ్ళు మీ పాదాలే మీ శరీరాన్ని మోస్తాయి. అవును, ఈ అరికాళ్ళు మర్దన చేసిన కొద్దికి ఈ నరాలకి బలం వచ్చి శారీరకమైన చాలా సమస్యలు తగ్గిపోతాయి, అవి పోతాయి. ఈ నూనె రాయటం వల్ల చర్మం సపల్గా అవుతుంది, ఓకే, శుభ్రంగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. కొంతమందికి పాదాల్లో ఎడమ కొంచెం స్వెల్లింగ్ లాంటిది, వాపులు అవి ఉంటాయి, అవి తగ్గిపోతాయి. అరికాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓ శరీరం బరువుగా ఉందనుకో అరికాళ్ళ నొప్పులు వస్తాయి. నేను ఎక్కడికైనా మనం ట్రిప్కి వెళ్తాం, అరికాళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పను. కొబ్బరి నూనె రాసుకుంటే పొద్దుటికి పువ్వులా ఉంటుంది ఒళ్ళు. రోజు మర్దన చేసుకుని చూడండి కొన్ని వారాల పాటు, మీ హెల్త్లో ఎలాంటి తేడాలు వస్తాయో మీకు తెలుస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు ఈ కన్సావాండని అవని ఇవని వీటితోటి రుద్దటం కూడా చూపిస్తున్నారు. అసలు మీ చేతితో చేసుకోండి చాలు. అవును, మీ చేతులు మీ పాదాలు హ్యాపీ. కొబ్బరి నూనె రాస్తుంటే ఏమవుతుంది, చర్మం చక్కగా మృదువుగా అవుతుంది, సపల్గా అవుతుంది. గోల్డ్ శుభ్రంగా ఉంచుకోండి. ఏదో ఒక నెయిల్ పాలిష్ పూసేయకుండా అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ తీసేసి గాలి ఆడనివ్వండి.
నెయిల్ పాలిష్ తీసి ఫ్రీ ఫుట్ ఉంచుకున్నాం అనుకో, కొంతమంది nails. ఉంచుకుంటారుగా ఫ్రీ నెయిల్స్, నేను ఉంచుకుంటా కదా. ఈ ఫ్రీ నెయిల్స్ ఉంచుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక కొద్దిగా ఆలివ్ ఆయిల్లో ఒక డ్రాప్ నిమ్మకాయ రసం వేసి బాగా ఎట్లా అంటే తెల్లగా అవుతుంది, అది క్రీమ్ లాగా, అది పట్టించండి గోళ్ళకి. చేతి గోళ్ళకు కూడా పనిచేస్తుంది జయ. గోళ్ళ మీద ఇట్లా 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 చేయాలి. కాలిగోళ్ళకి చేస్తే వాటిలలో పుచ్చులు గీతలు ఏమైనా ఉన్నా చిన్నపన్న బ్రిటిల్గా అయిపోతాయి కొంతమందికి గోళ్ళు, అవన్నీ తగ్గి గోళ్ళు చక్కగా పెరుగుతాయి. తర్వాత నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా రమ్మగారు చేతికేమో మనం ఇట్లా రౌండ్గా తీస్తాం కదా, కాళ్ళకి ఇలా తీయాలి, ఫ్లాట్ గా తీయాలి, లోపల నుంచి తీయకూడదు. అవును, ఇట్లా రౌండ్ చేసామంటే మట్టి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలి, వేల్ తాలూకు దీంతో సమానంగా తీసుకోవాలి. ఈ పక్కలు కట్ చేసామంటే ఎప్పుడు కూడా ఇది ఓపెన్ అయిపోతుంది, క్యూటికల్ ఓపెన్ అయిపోతుంది, ఎక్కువగా బురద ఇసుక సన్నగా లోపలికి వెళ్ళిపోయేది కూడా ఉంటుంది. కాబట్టి కాలి గోళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. దీన్ని ఎంత మర్దన చేస్తే మీ ఒళ్ళు అంత తేలిగ్గా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. మనకి ఈ లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా మొత్తం అన్నీ కూడా పాదాలతో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఈ మర్దన చేయటం వల్ల ఏమవుతుంది, వాటన్నిటికీ ఎంతో కొంత రక్షణ విశ్రాంతి రెండు లభిస్తాయి. యాక్టివ్నెస్ ఇస్తాం కదా, యాక్టివ్నెస్ ఇస్తాం. రాత్రి నిద్ర హాయిగా నిద్ర పడుతుంది. చేసి చూడండి. కొబ్బరి నూనె అన్నిటికంటే ఈజీ మిగిలిన నూనెల కంటే. ఏమీ లేదు, మనం ఎక్కడికో వెళ్ళాం, నూనె లేదు, ఒట్టిగా చేతితోటి పాదాలు గట్టిగా చక్కగా ప్రెస్ చేసుకుని బాగా రుద్ది చేయండి, బాగుంటుంది. వాంతో శరీరానికి వేడి వస్తుంది. వర్షాకాలము శీతాకాలం అవును వేడి పెరుగుతుంది, తర్వాత నిద్ర బాగా పడుతుంది, ఈ పాదాలు విశ్రాంతి వచ్చేస్తుంది శరీరానికి, అది అవసరం కదా. దాంతోపాటు నీట్గా క్లీన్గా ఉంటాయి. ఈ కాలి గోళ్లలో వచ్చే ఇన్ఫెక్షన్స్, పాదాల పగుళ్లలో వచ్చే ఇన్ఫెక్షన్స్ పెద్ద సమస్యలుగా పరిణమించవచ్చు లాంగ్ రన్లో. ఒక సీజన్లో వచ్చింది, మనం ఈ సీజన్ అంతా ఏదో మందు వేసుకొని మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏవో క్రీములు రాసుకొని చేస్తాం. మరుసటి సీజన్ రాదన్న నమ్మకం లేదు, మళ్ళీ వస్తుంది. ఎప్పుడు సీజన్కి తగినటువంటి రక్షణని మన శరీరానికి మనం ఇస్తూనే ఉండాలి. పెడిక్యూర్ చేయించుకోండి అప్పుడప్పుడు. కాకపోతే ఈ పెడిక్యూర్ చేయించేటప్పుడు గోళ్ళు బాగా కట్ చేసేసినా, లేకపోతే ఇవన్నీ ఏమంటారు పీలర్లు పెట్టి ఈ పగుళ్ళన్నీ పీల్ చేసేస్తారు, చర్మం అంతా పీక్ అక్కడ పెడతారు, అంత చెయ్యొద్దు. కొంచెం మంచి చోట చేయించుకోండి. పెడిక్యూర్ చేయించుకోవటం వల్ల కూడా పాదాలు క్లీన్గా ఉంటాయి. మనకు అంత సత్తా లేదు, లేదా మనకు భయం, శుభ్రంగా మనమే ఒక టబ్లో కాస్త వేడి నీళ్ళు పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక నిమ్మ చెక్క వేసుకుని కాళ్ళు కొద్దిగా నానబెట్టి మనమే కొద్దిగా మర్దన చేసుకున్నా కూడా కాలు కాస్త మన దగ్గర ఉండే చిన్న ఇవే సరిపోతుంది, స్క్రబ్బరే సరిపోతుంది. ఆ వెనకాల ఉన్నది డెడ్ స్కిన్ అంతా పోతుంది, పాదాలు శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉంటాయి, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అవును, మొహాలు తెల్లగా ఉంటాయి, పాదాలు నల్లగా ఉంటాయి. ఆ పగిలిన పాదాలు చూడటానికే బాగా, పగిలిన పాదాలు బాగుండవు, వేళ్లపై భాగాలు కూడా శుభ్రంగా ఉండవు కదా, చక్కగా తోమండి. అందుకే కదా రమ్మగారు ఇదివరకు పసుపు రాసుకునే వాళ్ళం. ఏదైనా మనకి చిన్న ఇంట్లో ఏదైనా ఒక పూజ అంటే చాలు కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా చక్కగా పాదాలు శుభ్రంగా ఉంచుకొని పసుపు రాసుకోవచ్చు. ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోండి. శీతాకాలం అంతా స్నానం చేసి రాగానే, వర్షాకాలంలో కూడా మాయిశ్చరైజర్ అవసరమే. అవునవును, మాయిశ్చరైజర్ రాసుకోవటం అప్పుడు కొంచెం నీట్గా మెయింటైన్ అవుతాయి, క్లీన్గా ఉంటాయి. ఏవైనా ఇన్ఫెక్షన్స్ బారి పడిన అవకాశం కొంచెం తగ్గుతుంది. అవును, దాంతోపాటు హెల్త్ బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది. కాళ్ళకి మర్దనే అన్నిటికంటే మంచిది. రైట్. మాయిశ్చరైజర్ అంటే ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు రమ్మగారు, ఎప్పుడైనా సీజన్ అవసరం పడుతోంది. ఇప్పుడు సమ్మర్ లో కూడా మాయిశ్చరైజర్ అవసరం. హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉంటుంది కదా, బాడీ లోషన్ రాసేసుకోవచ్చు హాయిగా. అంతే. ఎవరైనా ప్రొఫెషనల్ తోటి ఫుట్ మసాజ్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు చేయించుకోవటం, అవకాశం ఉన్నప్పుడు, మరీ ఫ్రీక్వెంట్గా కాదు కానీ చేయించుకుంటే మంచిది. రైట్. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.